రైట్. ప్రస్తుతం చూస్తూ ఉన్నాము, కౌంటింగ్ జరుగుతుంది ఉదయం నుంచి కూడా. ప్రస్తుతం వైసీపీ అయితే మేము ఇక్కడ కౌంటింగ్ ఏదైతే జరిగిందో దాన్ని బాయ్కాట్ చేస్తూ ఉన్నాము. రీపోలింగ్కి సంబంధించి కూడా దాన్ని కూడా మేము ఇదిలోకి తీసుకోము. అసలు ఏంటి, ఎందుకని బాయ్కాట్ చేస్తూ ఉన్నారు, దీనికి సంబంధించి ఏం నడుస్తుంది, ఆ పార్టీ ఏం ఆలోచిస్తుంది, వాళ్ళ యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉందో మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శర్మ అందుబాటులో ఉన్నారు. శర్మ, అసలు ఏం జరుగుతుంది? వైసీపీ మేము ఈ కౌంటింగ్ని బాయ్కాట్ చేస్తున్నాము, ఇదంతా అన్యాయం, ఇది అన్యాయంగా జరిగిన పోలింగ్ని మేము ఎందుకు తీసుకోవాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏంటి అసలు ఏం జరుగుతుంది? పులివెందుల జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంలో అయితేనేమి, తర్వాత ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నిక సందర్భంలో అయితేనేమి మొత్తం అధికార పార్టీ తర్వాత పోలీసులతో కుమ్మక్కై పోలింగ్ సరిక్రమంగా జరగకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంది అనేది వైసీపీ ప్రధాన ఆరోపణ. ఎన్నికల పోలింగ్ ముందు 4 రోజులు కూడా ఇదే ఆరోపణలు చేస్తూ వచ్చింది. మాకు టీడీపీకి వైసీపీ మధ్య పోరాటం కాదు, ఇది కేవలం పోలీసులకు వైసీపీకి మధ్య పోరాటం అంటూ చెప్పుకుంటూ వచ్చింది వైసీపీ. అయితే ఈ క్రమంలోనే పోలింగ్ రోజున అనేక అక్రమాలు అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేయడమే కాకుండా నేటి రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఒక పవర్ ప్రజెంటేషన్ ఇచ్చి తర్వాత ప్రెస్ మీట్ లో అనేక వివరాలు వెల్లడించడం జరిగింది. తర్వాత నిన్న ఏదైతే జరిగిందో 2 పోలింగ్ కేంద్రాలు, అటు అచ్చువల్లి కానీ లేకపోతే ఈ కొత్తపల్లికి సంబంధించిన 2 పోలింగ్ కేంద్రాలు జరిగిన రీపోలింగ్ కూడా నిన్న వైసీపీ బహిష్కరించింది. కారణం ఏంటంటే మొత్తం 15 పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగాయి. కేవలం ఒక అచ్చవెల్లి ఈ కొత్తపల్లి ప్రాంతంలో కాదు, మొత్తం అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి పోలింగ్ అక్రమాలు చోటు చేసుకున్నాయి. తర్వాత వెబ్కాస్టింగ్ ఒకసారి పరిశీలించండి. మొత్తం జరిగినటువంటి దొంగ ఓట్లే ఎక్కువ మంది దొంగ ఓట్లు పోలయ్యాయి తప్ప వాస్తవంగా ప్రజలు ఓటు వేసిన శాతం తక్కువ అంటూ వైసీపీ తన అభిప్రాయాన్ని స్పష్టం చేసిన నేపథ్యంలో నిన్న పోలింగ్ ను బైకాట్ చేశారు. ఇవాళ మొత్తం కౌంటింగ్ కూడా, అంటే కౌంటింగ్ వచ్చి తన ఎంతవరకు ఓట్లు వచ్చాయని సరి చూసుకునే ఏ పార్టీ అయినా ఇంతవరకు చరిత్రలో కౌంటింగ్ ను బహిష్కరించినటువంటి సందర్భాలు లేవని మనం చెప్పాలి. అలాంటి జెడ్పీటీసీ ప్రతిష్టాత్మకమైన పులివెందుల మాజీ ముఖ్యమంత్రి చెందినటువంటి నియోజకవర్గం లాంటి ఒక మండలానికి సంబంధించిన జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో కౌంటింగ్ కు హాజరు కాకపోవడం, అలాగే ప్రధానమైనటువంటి ఇప్పుడు ఒంటిమిట్ట కూడా ఒక ప్రధానమైన అంశంగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఎవరైతే ఉమ్మడి కడప జిల్లా జెడ్పీ చైర్మన్ గా ఆకేపట్టి అమర్నాథ్ రెడ్డి ఉన్నారు, మొన్నటి ఎన్నికల కోసం జెడ్పీ చైర్మన్ స్థానానికి రాజీనామా చేసి ఎన్నికలకు వెళ్ళారు. ఈ నేపథ్యంలో ఖాళీపడిన ప్రాంతం. అయితే వైసీపీ కంటే పులివెందులు ఎంత ముఖ్యమో ఒంటిమిట్ట కూడా అంతే ముఖ్యం. కానీ ఈ 2 స్థానాల్లో కూడా వైసీపీ తమ అనుకున్నది జరగకపోవడం, తర్వాత అధికార పార్టీ పైచేయి అయినటువంటి అభిప్రాయం వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ కౌంటింగ్ కేంద్రాలతో రాకుండా వైసీపీ బహిష్కరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. శర్మ, అయితే ప్రస్తుతం చూస్తున్నాము ఎంత టైం వరకు మనకి రిజల్ట్ చెప్పే అవకాశం కనిపిస్తుంది? ఎందుకంటే మనకి ఉదయాన్నే స్టార్ట్ అయింది, పోలింగ్ శాతం కూడా మనం మాట్లాడుకున్నాము. ఆల్మోస్ట్ మనకి 76%, 76.44% పోలింగ్ నమోదైంది. సో ఏ టైం వరకు రిజల్ట్ వాళ్ళు అనౌన్స్ చేసే అవకాశం కనిపిస్తోంది? 8 గంటలకు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దాదాపు 20 నిమిషాలు దాదాపు గడిచింది. ఉదయం 10-10:30 వరకు ఏదైతే బ్యాలెట్స్ ఉన్నాయో బ్యాలెట్ బాక్స్ బయటకు తీసి ఒక 1 టేబుల్ 10 టేబుల్ ఏర్పాటు చేస్తారు. 10 టేబుల్ మీద మొత్తం ఓట్లను సెగ్రిగేషన్ చేస్తారు. అంటే పార్టీల వారీగా ఓట్లను డివైడ్ చేసిన తర్వాత 50 ఓట్లను కట్టగలుగుతారు. కట్టగలిగిన తర్వాత అన్నింటినీ మరీ ఒక ప్రాంతం తీసుకొచ్చి అప్పుడు కౌంటింగ్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఈ జరగడానికి అసలైన కౌంటింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా 10 గంటల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. ఫలితం ఒకసారి కట్టలు కట్టిన తర్వాత కౌంటింగ్ స్టార్ట్ అయిన తర్వాత కేవలం గంటన్నర, అంటే 11-11:30 ప్రాంతం కల్లా మనము ఫలితాలను చూసే అవకాశం ఉంది. ఒంటిమిట్టకు సంబంధించి అయితే కొంత ఆలస్యం అవుతుంది. ఎందుకంటే మొత్తం 20 టేబుల్లు, ఈ 10 టేబుల్లు 2 రౌండ్లో లెక్కిస్తారు కాబట్టి అక్కడ కూడా దాదాపు 20,681 ఓట్లు పోలయ్యాయి. కాబట్టి తర్వాత అట్లాగే పులివెందులకు సంబంధించి 7,867 ఓట్లు పోలయ్యాయి మొత్తం. ఇది రీపోలింగ్ సంబంధించినటువంటి మొత్తం ఓట్లతో కలుపుకుంటే. కాబట్టి ఇవి తిరగడానికి 11:30 సమయానికి మొత్తం ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. అయితే శర్మ, ఇప్పుడు ఏదైతే ఉందో పోలింగ్ జరిగింది, కౌంటింగ్ జరుగుతుంది, వైసీపీకి 2వ స్థానం కూడా దక్కకుండా చేశారు అనే ఆరోపణలు అయితే చాలా బలంగా వినిపిస్తున్నాయి. ఏంటి, ఇది నిజమా లేకపోతే ఏంటి అసలు దీనికి సంబంధించి? వాస్తవంగా వైసీపీ వాళ్ళు కూడా ఇంకా మనకు స్పష్టంగా ఆ మాట చెప్పకపోయినప్పటికీ ఆ అర్థంలోనే మాట్లాడుతున్నారు.
వైసీపీ ఓటు లేకుండా పూర్తిగా జీరో చేసే పరిస్థితి. అంటే అప్పుడు ప్రధానంగా పోటీ చేసింది వైసీపీ, టీడీపీ, దాని తర్వాత చెప్పుకోదగా అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడా ప్రచారం చేయలేదు. సంబంధించినటువంటి ఆ ఎన్నికలకు సంబంధించి పెద్దగా వాళ్ళు యాక్టివ్గా లేరు. కానీ ఈసారి ఇక్కడ వైసీపీ కన్నా కాంగ్రెస్ కు ఎక్కువ ఓట్లు వస్తాయనేటువంటి ప్రచారం జరుగుతోంది. ఎందుకంటే సైక్లింగ్ ఏదైతే జరిగిందో, రిగ్గింగ్ ఏదైతే జరిగిందనే ఆరోపణలు ఉన్నాయో, ఆ ఆరోపణల నేపథ్యంలో మొత్తం తామే వేసుకోకుండా కొంత వైసీపీకి ఎక్కువ భాగం కాంగ్రెస్ కు ఓట్లు పడేలా సైక్లింగ్ చేశారనేటువంటి ఆరోపణ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది వినీషా. రైట్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శర్మ. మీరు అందుబాటులో ఉండండి, మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాము.